కొన్ని సందర్భాలను మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఈ లోకంలో అనేకమైనటువంటివి మన చుట్టూ ఉన్నవి, మన చుట్టూ ఉన్నవన్నీ ఎవరుంచారు అనేటువంటిది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, ఏమంటే ఒకసారి మన చుట్టూ ఉన్నవి కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. చాలా ఉన్నవి, కొన్ని ఆహారము, అలాగే ఆహారములోనే కాయలు లేకుంటే పప్పు దినుసులు లాంటివి చాలా ఉన్నాయి. ఇక వెండి, బంగారం ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన తండ్రి అయిన దేవుడు నీవు అడగక ముందే నీవు ఈ లోకమునకు రాకముందే, భూమి నీవు రాకముందే ఉంది, ఆకాశం నీవు రాకముందే ఉంది. ఎవరైనా వారు సంపాదించుకొని ఆ తర్వాత ఇది మేము సంపాదించింది మీ పిల్లలుగా మీకు ఇస్తున్నామని ఇస్తున్నారు, కానీ వాళ్ళందరికంటే కూడా ముందు దేవుడు ఉచితంగా ఇచ్చాడు. అంటే నీవు ఇక్కడికి రాకముందే ఆయన ఉచితంగా ఇచ్చాడు. వాటర్ ఏమండి, ఇలా మనకు దేవుడు ఉంచిన వాటిలో నుంచే ప్రతిదీ కూడా, వస్త్రాలు దేవుడు పదార్థం ఉంచాడు, ఆ పదార్థంలో నుంచి వస్త్రాలు, దేవుడు బంగారపు గనులు ఉంచాడు, ఆ దేవుడు ఉంచిన దానిలో నుంచి ఆభరణాలు, ఇలా అన్నీ అండి. కొలసీలకు పౌలు గారు బోధిస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు ఈ విషయాలు. ఆరోగ్యం, ఇవన్నీ కూడా చూడండి ఒకసారి. కొలసీ పౌలు గారు రాసినటువంటి పత్రిక, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. చాలండి. ఏంటంట? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే, అంటే యేసుక్రీస్తు యందే, యేసుక్రీస్తునందే సర్వ సంపదలు యేసుక్రీస్తునందు గుప్తములై ఉన్నవి, అంటే ఆయనలో ఉన్నవి. ఏమండి, అనేకమైన పదార్థాలు కూర వండే పాత్రలోనికి తీసుకొస్తారు. కాయగూరలు కానీ, ఉప్పు, కారం, ఇలా కొన్ని అవసరమైన అన్నీ కూడా ఒక్కొక్క వండే విధానానికి ఒక్కొక్క దేశాన్ని ఏర్పాటు చేయలేం కదా. కాబట్టి ఏం చేస్తారు, అన్నీ కలిపి ఒక పాత్రలోనికి, అన్ని పదార్థాలు కలిపి ఒక పాత్రలోనికి తీసుకొస్తారు. అలాగే బీరువా ఉందనుకోండి, అన్నీ అవసరమైన ముఖ్యమైనవన్నీ బట్టలు అందరూ కనపడేటట్టు, డబ్బులు మీ వరకే కనపడేటట్టు, బంగారం ఇంకొంచెం కనిపించకుండా లోపలికి బీరువా అడుగు లాస్ట్ భాగంలోనికి, ఇలా అంటే బీరువా ఒకటే
కానీ మీకు అవసరమైనవన్నీ కొంచెం భద్రంగా ఉండాలనుకున్నవన్నీ అక్కడ ఉంటున్నాయి, దాచుకుంటున్నారు. మీకు అర్థం కావటం కోసం ఈ ఉదాహరణలు తీసుకొస్తున్నారు. మరి మన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తులో మన ఆయుష్తో సహితము ఆయన దగ్గర ఉంచాడు. మన ఆయుష్తో సహితము, మన ఆరోగ్యముతో సహితము, సర్వ సంపదలు. ఏమండి, ఆయుష్ ముఖ్యమా, సంపద ముఖ్యమా? చెప్పండారా? ఆయుష్ ముఖ్యమా, ఆస్తులు ముఖ్యమా? ఆయుషే ముఖ్యం. కాబట్టి ముందు అసలు ఆయుష్కి ఆధారం ఉండాలి. యేసుక్రీస్తు వారి ఆయుష్కి ఆధారం. ఇక ఆయుష్ చూస్తున్నాడు కాబట్టి ఆ ఆయుష్ ఉన్న వ్యక్తికి ఆరోగ్యం కావాలి, ఆ ఆయుష్ ఉన్న వ్యక్తికి ఆహారం కావాలి, ఆ ఆయుష్ ఉన్న వ్యక్తికి స్థలం కావాలి, ఇల్లు కావాలి, ఆ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులకి మంచి వస్త్రాలు కావాలి, అన్నీ. అతను వ్యవసాయం చేసేవాడైతే వ్యవసాయంలో ఫలితం కావాలి, ఉద్యోగం చేసేవాడైతే ఉద్యోగ ఒత్తిడిలో నెమ్మది కావాలి, కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఒక కుటుంబం అవ్వాలి, ఆ ఇద్దరు వ్యక్తులకు మళ్ళీ పిల్లలు ఒక చిన్న కుటుంబం అవ్వాలి. ఈ లోకంలో పాపము లేనటువంటి వారిగా ఆయన చేయాలి. పాపము లేని వారిగా జీవిస్తూ ఈ జీవితాన్ని మనము ముగిస్తే మరలా ఆయన ద్వారానే, ఆయుష్కు ఆధారమైన ఆయన ద్వారానే మరలా దేవుణ్ణి చూడటానికి వెళ్ళాలి. ఏమండి, ఆయనలోనే అన్నీ ఉన్నాయి. ఒకసారి మనము బైబిల్ గ్రంథంలో నుంచి చూస్తే అండి, ఆయుష్కు ఆధారమైనటువంటి దేవుడు మనకు ఎలాంటి మేలు చేస్తున్న హబక్కూకు గ్రంథంలోనికి ఒకసారి మనము వెళ్ళగలిగితే 3వ అధ్యాయము 2వ వచనము. యెహోవా 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా 2వ లైన్ చదువున్నానా? 2వ లైను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. చాలమ్మా. ఏందంట? మళ్ళొక్కసారి వినండి ఆ మాటల్ని. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా, చాలమ్మా, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా. 2003లో ఉన్నావా, 2004లో ఉన్నావా? ఇప్పుడు మనం ఎక్కడ 3 అంటున్నారు? ఎవరా మనిషి? వాళ్ళు నిద్రపో నీళ్ళ నేను మొహం కడుక్కుంటారు వాళ్ళు. రాత్రి అయిపోయింది 12 గంటలకి. 2003 ఏమైపోయింది? వెళ్ళిపోయింది. రాత్రి 12 గంటల తర్వాత 2004లోనికి వచ్చాం. 2004వ సంవత్సరంలో ఉన్నాం మనం. 2024వ సంవత్సరంలోనికి మనము అడుగుపెట్టాం. కాబట్టి ప్రియులరా, ఈ 2024లోనికి మనము అడుగు పెట్టామంటే దేవుని దయ. అందుకని సంవత్సరములు, యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము, కార్యములు నూతనపరచుము. జాగ్రత్తగా వినాలండి. ఏమమ్మా, కార్యములు నూతనపరచు. కార్యం. ఏం కార్యం? ఏ కార్యములు నూతనం అవ్వాలి? అసలు మన జీవితంలో ఏ కార్యాలు ఉన్నాయి? వినండి. మన జీవితంలో ఏ కార్యాలు ఉన్నాయి? అసలు ఏ కార్యాలు నూతనపరచబడాలి? ఏమండి, నూతనపరచబడే విధానంలో కొన్ని చూస్తాం మనం. ఎప్పుడో నాయనమ్మ బంగారం అది, ఆమె కుమార్తెకి ఇచ్చింది, నువ్వు మనవరాలివి. ఇప్పుడు ఎన్ని తరాలు దాటుకొని వచ్చింది? ఇప్పుడు వాళ్ళ నాయనమ్మదే వాళ్ళ అమ్మకి ఇచ్చింది, 2వ తరం.
వాళ్ళమ్మ ఇక ముసల్దాన్ని నాకెందుకమ్మా అని మళ్ళీ నీకు ఇచ్చింది. నీదెన్నో తరం? ఇప్పుడు ఆ 3వ తరం బంగారం కొత్తదా, కొంచెం మెరుపు తగ్గిపోద్దా? బంగారమే, కానీ క్వాలిటీ ఏమవుతుంది? ఏమండి జాగ్రత్తగా వినాలండి, క్వాలిటీ అనేది తగ్గిపోతాయి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బంగారాన్ని, బంగారం కరిగిపోకుండా ఉండేటువంటి ఏవో ఉంటాయి మొత్తానికి, అవి తీసుకొని ఆ బంగారాన్ని లేదా ఎండిని అయితే చింతపండుతో ఏదో రుద్దుతారనుకుంటా. ఎండి కూడా అంతే పాత అనుకోండి, కళకళలాడాలి అనుకుంటే అవి మెరుపు వచ్చే విధంగా క్లీన్ చేస్తారు. అంటే ఆ పాత బంగారానికి లేదా వెండికి లేదా రాగికి ఇత్తడికి మెరుపు రావాలంటే ఏదో ఒకటి తీసుకొని క్లీన్ చేస్తారు. ఏమండి జాగ్రత్తగా వినాలి, సమయం తక్కువ ఉంది నాకు. క్లీన్ చేస్తారు. మరి ఇక్కడ యెహోవా సంవత్సరములు జరుగుతున్నాయి, నీ కార్యము నూతనపరచు అంటే మరి ఈ మాటలన్నీ కూడా మనము ఆలోచించాల్సినటువంటి వారిమై ఉన్నాం. దేవుని ఆత్మ మనలో ఉన్నది. అందుకనే పౌలు గారు ఎంత చక్కగా వివరిస్తున్నారు. మీరు అంటే మనం, ఇక్కడున్న అందరం దేవుని ఆలయమై ఉన్నాం. 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. ఒకటి, సరే మనం దేవుని ఆలయమే, ఓకే అనుకుందాం. దేవుని ఆలయమై ఉన్నాము అనుగుణాన్ని అయిపోలేదు. ఇంకొక మాట, రెండో లైన్ ఏమన్నాడు? దేవుని ఆత్మ మీలో అంటే మనలో నివసిస్తుంది. మీరు ఎక్కడుంటారండి అనగానే మేము పలానా ఊళ్ళో ఉంటామండి అని బయటికి వెళ్ళినప్పుడు చెప్తాం. ఇక్కడ ఈ ఊళ్ళోకి వచ్చిన తర్వాత మరలా అడిగే పదం ఏంటంటే మీ ఇల్లు ఎక్కడండి అంటే మీరు ఎక్కడ నివాసం ఉంటారు అని అడుగుతారండి. ఊళ్ళోనే ఉండంగా ఏ ఊరండి అని అడగలేము కదా. కాబట్టి ఊళ్ళో ఉన్నప్పుడు మీ ఇల్లు ఎక్కడా అని అడుగుతారు. మేము నివాసం ఉండేది పలానా దిక్కున పలానా బజార్ అని వివరిస్తారండి. మరి దేవుని ఆత్మ నివాసం ఎక్కడ? దేవుని ఆత్మ నివాసించే ఇల్లు ఏ దిక్కునుంది? కాబట్టి దేవుని ఆత్మ నివసించే ఇల్లు ఏ దిక్కు లేదు. మనం ఎక్కడుంటే, నువ్వు పొలంలోకి వెళ్ళావా, కలుపు తీస్తున్నావా, ఇంట్లోకి వెళ్ళావా, పనులు చేసుకుంటున్నావా, ఊరు ప్రయాణం వెళ్తున్నావా, దేవుని ఆత్మ నువ్వు ఎక్కడ నివసిస్తున్నావో అక్కడ అంటే అక్కడ ఎక్కడుంటుంది అని అంటే నీలోనే నాలోనే ఉంటుంది. దేవుని ఆత్మ మనలో ఉంటుంది. కాబట్టి ప్రియులరా, అద్భుతమైన మాటలు మనము చూస్తూ ఉన్నాం బైబిల్లో. దేవుని ఆత్మకు మనము విలువివ్వాలి. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచుము అంటే మనలో హృదయము నూతనపరచబడాలి. ఎందుకంటే మనలో హృదయం ఎందుకు నూతనపరచబడాలంటే ఎవరుంటున్నారు చెప్పండారా? ఎవరుంటున్నారు? దేవుని ఆత్మ ఉంటుంది. మనస్సు నూతనపరచు, దేవుని ఆత్మ ఉంటుంది కనుక. తలంపులు నూతనపరచు, దేవుని ఆత్మ ఉంటుంది. ఉద్దేశాలు నూతనపరచు, దేవుని ఆత్మ ఉంటుంది కనుక. మా ఊహలు నూతనపరచు, మా మనస్సు నూతనపరచు, మా బుద్ధిని నూతనపరచు. ఇవన్నీ ఒకే మనిషిలో ఉన్నాయి ప్రియమైన వారలారా. బుద్ధికొకళ్ళలో, మనస్సుకొకళ్ళలో, ఊహలకొకళ్ళలో, ఒక్కొక్కళ్ళు కాదు, ఒకే మనిషిలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ ఒకే మనిషిని ఆయన కోరుకుంటున్నాడు. అందరిలో ఒకే దేవుడున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. అందరిలో ఉండటానికి ఆయన ఇష్టపడతాడు. మరి ఏమండి, చుట్టాలు వస్తున్నాం అంటే ఇల్లు ఎంత నీట్గా చేస్తామండి. పెళ్లి కార్యక్రమం అంటే ఇల్లు ఎంత నీట్గా చేస్తామండి. నూతన వస్త్రాల కార్యక్రమం అంటే ఇల్లు ఎంత నీట్గా చేస్తామండి. ఏమండి, ఏదైనా పొలం బాగోలేదు అనుకోండి, మీ ఇంటి పక్కన వాళ్ళు పిలుచుకెళ్తారండి. పొలం బాగోలా, కొంచెం ఏదో చూడటానికి అందంగా లేదు, ఎవరైనా మా పొలం చూద్దరు అనేది పిలుచుకొని వెళ్తారా?
కారణం ఏంటి? అదే పొలం బాగుందనుకోండి, మంచిగా చూడటానికి అన్ని విధాలుగా బాగుందనుకోండి, రోజు ఒక బజారులో తీసుకొని వెళ్తారా, చూసావు అసలు ఓరికట్ట పోయేద్దారా. అంతకుముందు నన్ను రమ్మంటాం మీ చేను దాకంటే బాగున్నప్పుడు, ఇప్పుడు కాదులే నాకు పని ఉందిలే కానీ మీ చేను కాడికి నా బండే తీసుకొస్తా, ఆయిల్ కూడా ఖర్చుకున్నది ఇప్పుడు కాదు నాకు పని ఉందిలే నేను తర్వాత. కారణం ఏంటి? అక్కడ చూపుకి అదే ఇంటికమ్మా నేను వస్తున్నానమ్మా, నేను ఇప్పుడు ఉన్నపాటిని వస్తున్నా కాదండి, ఒక 10 నిమిషాలు ఆగండి. ఎందుకంటే ఆ 10 నిమిషాలు ఆ టైంలో అక్కడ ఎంత క్లీన్ చేయాలో, ఎంత నీట్గా ఉంచుకోవాలో ఆమెకు అర్థమైపోద్ది. అప్పుడు ఆహ్వానిస్తాం. ఏమండి, ఒక మనిషి కళ్ళ ముందు కనిపించే ఒక పంట, వీటికే ఇంత వివరణ ఉంటే కనిపించని మహాశక్తి, నిన్ను నన్ను బ్రతికిస్తున్న శక్తి, నీకు నాకు కావలసినవన్నీ ఇచ్చిన శక్తి, మనకి ఆధారమైన శక్తి, మనల్ని బ్రతికించుకుంటున్న శక్తి ఆ కన్న తండ్రి శక్తి అండి. ఆయనే ఉంటున్నాను అంటున్నాడంటే ఇంకెంత శుభ్రంగా ఉండాలి ప్రియమైన వాళ్ళరా. అమ్మా ఒకసారి ఆలోచించండి, ఇంకెంత నీట్గా ఉండాలి, ఇంకెంత మనల్ని మనము ఎంత దేవుని విషయంలో మంచిగా తీర్మానాలు తీసుకోవాలి. ఈ విషయాలని తప్పకుండా జ్ఞాపకం చేసుకొని దేవాతి దేవుడు మనలోనికి వస్తున్నప్పుడు, మనలో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు, కొన్ని వేల సంవత్సరాలుగా పరలోకాన్ని విడిచి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదనే మన కోసం మనలోనే ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. తండ్రిని విడిచిపెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టేశాడు. ఏమండి అని జ్ఞాపకం చేసుకున్నాం సార్. ఆయనకి ఎంత ఇలువ ఇవ్వాలి మనం. అలా ఒక అర్ధగంట గంట వచ్చి వెళ్ళిపోయే చుట్టం కోసమే మనం అంత క్లీన్ చేస్తున్నాం. అతను ఎక్కువసేపు కూడా ఉన్నాడు అక్కడ, అర్జెంట్గా వెళ్ళిపోతాడు. లేదా ఒక రోజు ఉంటాడు అల్లుడు, ఏందో ఈ ఊళ్ళో రాత్రి నాకు నిద్ర పట్టలేదు అంటాడు అల్లుడు. ఏమో రాత్రి ఏదో నిద్ర పట్టలేదమ్మా మన ఇంటికాళ్ళలాగా అంటాడు. అంటే అర్థం ఏంటి? ఇక నిద్ర పట్టలేదంటే అర్థం ఏంటి? ఉండగలిగితేనే నువ్వు ఉండు 4 రోజులు, లేకపోతే నేను బయలుదేరుతాను. ఏదన్నా రావాలంటే న్యాయమటారా. అంటే నీవు కన్యాదానం చేసి కట్న కానుకలు ఇచ్చి వచ్చినప్పుడు కోడిని కోసో, లేకపోతే పోతును కోసో, కమ్మన కూరలు వండి, రొట్టెలు వండి, దానిలో గారెలు వండి బ్రహ్మాండంగా చేసి నీవు పక్కకు తొలగైనా వాళ్ళకు మధ్య మర్యాదలు చేసిన అల్లుడే రాత్రికి నిద్ర పట్టకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి ఆయన నీలో నాలో ఉండి ఆ మహాశక్తితో మనల్ని నడిపించాలంటే ప్రియమైన వాళ్ళ అనుకున్నంత ఆశ కాదు, అనుకున్నంత ఈజీ కాదు. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. దానికి మనలో ఉన్నవి ఏవైతే ఆ చెప్పబడినవి, ఇప్పటి వరకు చెప్పబడినవి, హృదయము, మనసు, తలంపు, ఉద్దేశాలు, ఊహలు, బుద్ధి, ఇవన్నీ కూడా మనము వాటిని ఎప్పటికప్పుడు వాక్యముతో నూతన పరుచుకుంటే ఏంటంటమ్మా, ఎప్పటికప్పుడు ఏం చేయాలంట? నూతన పరుచుకోవాలి. మరొక మాటను చూసి నేను ముందుకు వెళ్తాను. ఏమండి, అప్పుడు మరి నాకు లాభం ఏంటండి? అవన్నీ నేను నూతన పరుచుకుంటే నాకు లాభం ఏంటి? యెహెజ్కేలు గ్రంథములోనికి ఒకసారి మనం వెళ్ళగలిగితే, యెహెజ్కేలు గ్రంథము ఏమండి, యెహెజ్కేలు గ్రంథము దానియేలు గ్రంథం పక్కన ఉంటుందండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. ఏంటి? మనసు, హృదయం, తలంపు, బుద్ధి, ఆలోచనలు ఇవన్నీ క్లీన్గా ఉంచుకుంటే నాకు ఉపయోగం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. ఇంకంతకంటే గొప్ప కార్యం ఏముంది? ఇప్పుడు ఆయన ఉన్నా నాలో కూడా నాకు ఇంకా ఉపయోగం ఏంటి? ఒకవేళ నువ్వు అనుకుంటే దేవుడే నాలో ఉన్నాడు, యేసుక్రీస్తే నన్ను నడిపిస్తున్నాడు, ఆయన రక్షణ నాలో ఉంది, యేసుక్రీస్తు ఆ రక్షణ నాలో ఉంది, ఇంకా నాకు చాలు, ఇంకా ఏమైనా ఉందో, వాళ్ళు ఉంటే ఇంకా ఏమైనా మనలో కార్యము జరుగుతుందని అంటే 36 ఏమండి 11 వచ్చినండి ఒకసారి మనము చూద్దాం. 36:11 వచ్చినాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనములో
ఏమండి రెండవ లైన్ చదువమ్మా. రెండవ లైను మునుపటి కంటే చూడండి. రెండవ లైన్లో చూసారా అందరూ? చూసారా? రెండవ లైన్ 11వ వచనంలో రెండవ లైన్, మునుపటి కంటే అధికమైన మేలులు నీకు కలుగజేసేదను. మైంపరచండి ఆయన్ని. ఇంకెంతకంటే ఏం కావాలి? ఇంతకంటే ఇంకా నీకేం అవసరం? మునుపటి కంటే అంటే గడిచిన 2023 కంటే, గడిచిన 2023 కంటే ఈ ప్రారంభించబడిన ఈ 2024లో ప్రవేశించబడిన నీకు గడిచిన సంవత్సరం కంటే కూడా నేడు కొనసాగుతున్న ఈ సంవత్సరంలో అధికమైన మేలు, అధికమైన మేలు, అధికమైన మేలు నీకు దక్కుతుంది. మేలు, అధికమైన మేలు దక్కుతుంది అనగానే ఇగో ఇక్కడ లైన్ చెప్పాడండి. ఈ పరీక్షలు పాస్ అవ్వాలి. ఈ పరీక్షలు పాస్ అవ్వటానికి మనం ఎప్పటికప్పుడు వాక్యాన్ని మనం చదువుతుండాలి. వాక్యాన్ని మనం చదువుతుండాలి. వాక్యాన్ని మనం వింటూ ఉండాలి. మందిరానికి వస్తూ ఉండాలి. మందిరానికి వస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు ప్రియులారా నీవు అధికమైన మేలులకు దగ్గర అవుతావు. ఏమండి? అలా అధికమైన మేలును నువ్వు పొందుకోవాలి, దక్కించుకోవాలి అని అంటే దేవుని వద్ద నుండి ఖచ్చితంగా ఈ చెప్పబడినటువంటి లైన్ని వెంబడించాలి, లేదా ఈ క్రమాన్ని వెంబడించాలి. అప్పుడు అధికమైన మేలులు ఇస్తూ ఆ మేలును పొందాలి కదండి. ఆ మేలును పొందుకున్న తర్వాత ఆ మేలుని మనము తీసుకోవాలి. ఉదాహరణకి నిన్ననే చెప్పాను నేను ఒక మాట, మళ్ళా చెప్పాలని అవసరం లేదు, కానీ ఈ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేయాలి. వండి ఆర్డర్ చేశాడు, ఆడికి వచ్చింది, కానీ తినబోయేసరికి అతను తినలేకపోయాడు. అంటే మేలు అతను ముందుకు వచ్చింది, కానీ అతను కళ్ళతో చూస్తే ఆ మేలు పొందుకున్నట్ట, నాలుక రుచి చూస్తే పొందుకున్నట్ట. ఏమా? నాలుక రుచి చూడాలి. అంటే నీ చుట్టూ జరిగిన మేలు ఏదైనా, నీ చుట్టూ నీలో నీవు పొందుకున్న ఏ మేలైనా ఆ మేలుని మనము చూడాలి, అనుభవించాలి. దానికి రెండంతల మేలు ఒక గొప్ప ఆశీర్వాదం అయితే, రెండవది ఏంటంటే ఏమంటే చూద్దాం, రెండవది కూడా చూద్దాం. ఏమండి? కీర్తన గ్రంథము 65:11. ఈ రెండవది చాలా మనకు అవసరమైంది. రెండవది మనకు చాలా అవసరమైంది. చూద్దాం. సంవత్సరమును దయాకిరీటమును నీకు ధరింపజేసి ఉన్నాను. ఆమేన్ చెప్పండి అందరూ. సంవత్సరమును దయాకిరీటమును ధరింపజేసి ఉన్నాను. ఇక్కడ కూర్చున్న మనందరికీ 2024 దయాకిరీటము. కారణం ఏంటంటే కళ్ళు తెరిచావు మంచం మీద నుండి. నిద్రలోకి వెళ్ళాం కదా, ఆ నిద్రలోకి వెళ్ళినటువంటి మనం ఈ తెల్లవారుజామును చూడటానికి కళ్ళు తెరిచాం మంచం మీద నుండి. దయాకిరీటం. మళ్ళా 2025 వస్తేనేనండి దయాకిరీటం కాదు, రేపటి రోజు మరలా ఆదివారం వచ్చేంత వరకు ప్రభు పునరుద్ధానం ప్రతిరోజు కూడా దయా కిరీటం మనపై ఉండాలా. లేదనుకోండి, ఇప్పుడు నా దయ ఎక్కడ దాకా ఉందో మరి ఆడ రాసి, నా దయ ఎంతవరకు రాసి ఉంచిండో, మరి ఈడ కూర్చున్న వాళ్ళ దయ ఎక్కడ దాకా ఉందో. కాబట్టి ఆ చివరి రోజు, మాకు చివరి క్షణం మనకు తెలియదు. కాబట్టి నీ మనసు నూతన కార్యం చూడాలి,
నీ హృదయం నూతన కార్యం చూడాలి. ఎప్పుడెప్పుడు ఈరోజు ఒక్కరోజు కాదు ఈ ప్రసంగం, ఈరోజు ఒక్కరోజుకి సంబంధించింది కాదు ప్రియులరా. ఈ మాటలు నీకు ఫుల్ టైం కావాలి. మరలా 2025లోనికి మనం ప్రవేశించేంత వరకు కావాలి ఏమండి. అప్పటి వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు ఈ మాటలు మీతో పంచుకునేదానికి నాకు ఇచ్చిన మంచి అవకాశం ఓపికతో విన్న మీ అందరికీ ప్రభు ద్వారా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఏమండి. థ్యాంక్ యూ. ఈ మాటలను జాగ్రత్తగా విని అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారంగా మనము జీవించటానికి వినంగలోనే మనకి పర్వాలేదు అనుకోవటం కాదండి, జీవించాలి. బావి దగ్గర యోహాను సువార్త 4వ అధ్యాయంలో బావి దగ్గర ఆ తల్లి యేసు మాటలు విన్నది, వినటానికే ఇష్టపడలేదు, వినటం వరకే ఇష్టపడలేదు. కానీ ప్రియులరా తను ఎంత అద్భుతంగా ఆ మాటలను స్వీకరించిన మాటల్ని తనలోనే ఉంచుకోకుండా ఒక చిన్న దారలా లేదా చిన్న జలలా వెళ్ళింది. ప్రియమైన వాళ్ళ ఆ గ్రామంలోంచి తిరిగి పెద్ద ప్రవాహంలో వచ్చింది నిజంగా. అందుకని మనము వింటమరికే ఒక భాగం అయితే అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకునే గ్రహింపునివ్వమని దేవుణ్ణి అడగాలి. కాబట్టి ప్రియులరా మంచి మాటలు మీరు ఆలోచించి అర్థం చేసుకోవాలని, నేను కూడా దేవుడు మీకు ఆ శక్తిని అనుగ్రహించాలని, అంతటి బలమును అనుగ్రహించాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా మాటలు వ్యర్థమైపోకూడదు, దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయం అర్థమైపోకూడదు. ఇక్కడ నిలబెట్టి నా ద్వారా ఆయన మాట్లాడించిన మాటలు నా కుటుంబానికి అర్థమైపోకూడదు, నాకు అర్థమైపోకూడదు, మీకు అర్థమైపోకూడదు, మీ కుటుంబాలకి కూడా ఈ మాటలు అర్థమైపోకూడదు. ఆ మాటలలో దేవుడు మనల్ని నిలబెట్టి మనల్ని ఆశీర్వదించినట్లు మనము కోరుకోవాలి. ఆమేన్. అండి మరి మనము లేచి నిలబడదాం. లేచి నిలబడి అందరికీ కూడా ఈ మాటలు చాలా ఓపికగా విన్నందుకు హృదయపూర్వకంగా ప్రత్యేకమైన వందనాలు, మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.